ఇండియన్ ఆర్మీలో మెడికల్ గురించి తెలుసుకుందాం. నా అనుభవంతో నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ అన్నీ కలిపి ఈ వీడియోలో క్లియర్గా చెప్తున్నా. ఈ వీడియో ఆర్మీతో పాటు ఇతర డిఫెన్స్ రిలేటెడ్ ఎన్ని జాబ్స్కి సేమ్ ఇదే విధంగా మెడికల్ ఉంటుంది. అదేవిధంగా మన కమాండో మైండ్ సెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. మీకు ఇంకా డిఫెన్స్ రిలేటెడ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అయినా ఇస్తూ ఉంటాను. అసలు ఆర్మీ మెడికల్ ఎలా ఉంటుంది అనేది మీ కళ్ళకు కట్టినట్టు వివరంగా క్లియర్గా వివరిస్తాను. లాస్ట్ వరకు జాగ్రత్తగా చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆర్మీ రన్నింగ్ అండ్ పుల్అప్స్తో పాటు హైట్, వెయిట్, చెస్ట్ ఈ మూడు ఎవరైతే క్లియర్గా కంప్లీట్ చేసుకుంటారో వారికి మెడికల్కి సంబంధించి ఒక టోకెన్ ఇవ్వబడుతుంది. మెడికల్ ర్యాలీ అయిన నెక్స్ట్ డే జరుగుతుంది. మెడికల్కి ముందు ఒక ఆర్మీ ఆఫీసర్స్ మెడికల్కి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. ఆ ఇన్స్ట్రక్షన్స్లో క్లియర్గా హెయిర్ కట్ అండ్ నీట్గా స్నానం చేసి టీత్ క్లియర్గా ఉంచుకోండి. దాంతోపాటు హెయిర్ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఉన్న హెయిర్ కూడా క్లియర్గా తీసుకొని రండి అని ఆర్మీ ఆఫీసర్ చెప్తాడు. ఈ ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా విని వారు చెప్పినట్టు చేయండి, లేకుంటే పనిష్మెంట్ ఇస్తారు. ఆర్మీ మెడికల్ ముఖ్యంగా 2 స్టేజెస్గా డివైడ్ చేస్తారు. స్టేజ్ 1లో హ్యాండ్స్, లెగ్స్, స్కిన్, ప్రైవేట్ పార్ట్స్ అండ్ బాడీ పార్ట్స్ చెక్ చేస్తారు. స్టేజ్ 2లో ఐస్, ఇయర్స్, నోస్, ఇతర సెన్సిటివ్ పార్ట్స్ అవి కూడా చెక్ చేస్తాడు. 2 ఆర్మీ ఆఫీసర్స్ ఈ మెడికల్ చేస్తారు. స్టేజ్ 1, స్టేజ్ 2 వెంట చేయాలని రూల్ ఏమి ఉండదు. స్టేజ్ 2 చేసిన తర్వాత స్టేజ్ 1 కూడా చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. అసలు మెడికల్ ఏ విధంగా చేస్తాడు అనేది ఒక్కొక్క పార్ట్ ఇమేజ్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో కొంచెం లెంత్ అవ్వచ్చు, లెంత్ అయినా పర్లేదు, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు హ్యాండ్స్ గురించి తెలుసుకుందాం. హ్యాండ్స్ 2 హ్యాండ్స్ నిటారుగా పెట్టి హ్యాండ్స్ క్రాస్ ఉన్నాయనేది క్లియర్గా చెక్ చేస్తాడు. అండ్ 2 హ్యాండ్స్తో సెల్యూట్ చేయించి హ్యాండ్స్ ఏమైనా బెండ్ ఉన్నాయా, ఫింగర్స్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది క్లియర్గా చెక్ చేస్తాడు. హ్యాండ్స్ పై చెమట లేదా హ్యాండ్స్ షేక్ అవ్వడు ఇటువంటివి ఉంటే రీమెడికల్ రాస్తాడు. ఫింగర్స్ క్రాస్ ఉండడు లేదా 6 ఫింగర్స్ ఉండడు అటువంటి ఏవైనా ఇష్యూస్ ఉంటే వారికి ఖచ్చితంగా రీమెడికల్ రాస్తాడు. కాబట్టి ఇప్పటి నుంచే ఏమైనా హ్యాండ్ బెండ్ అటువంటివి ఏమైనా ఉంటే ముందు నుంచే కొన్ని వర్కౌట్స్ ఉంటాయి, ఆ వర్కౌట్ చేస్తే క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ లెగ్స్లో నాక్నీని చాలా క్లియర్గా చెక్ చేస్తాడు. పడుకోబెట్టి కూడా చెక్ చేస్తాడు. నాక్నీ అంటే 2 కాళ్ళు ఆనుకోవడం. ఇలా ఆనుకుంటే ఒక రన్నర్గా ఇబ్బంది అవుతుంది కాబట్టి వారికి రీమెడికల్ చేస్తాడు. దాంతోపాటు దొడ్డికాలు ఉన్న వారికి కూడా రీమెడికల్ చేస్తాడు. ఫ్లాట్ ఫుట్ ఉన్న వారికి కూడా రీమెడికల్ రాసే అవకాశం ఉంది. దాంతోపాటు వెరికోవెన్స్ అంటే మోకాలు వెనుక భాగంలో కొన్ని నరాలు ఉబ్బుకొని ఉంటాయి కదా, అలా ఉబ్బుకొని ఉన్న రీమెడికల్ రాసే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా క్యూర్ చేసుకోవచ్చు ముందు నుంచే ప్లాన్ చేసుకుంటే. అందుకోసమే ఈ వీడియో జాగ్రత్తగా చూడమని చెప్తున్నా. నాక్నీకి సంబంధించి కొన్ని వర్కౌట్స్ ఉంటాయి, అలాగే ఫ్లాట్ ఫుట్కి సంబంధించిన వర్కౌట్స్ కూడా ఉంటాయి. వెరికోవెన్స్కి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. దాని తీవ్రతను బట్టి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ స్కిన్ గురించి తెలుసుకుందాం. స్కిన్నే కదా అని చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, కానీ స్కిన్లో కూడా చాలామంది అన్ఫిట్ అవుతూ ఉంటారు. స్కిన్లో ముఖ్యంగా చూసుకోవాల్సినవి మెయిన్గా స్కిన్ ఎనర్జీ అండ్ టీనియా వెర్సికోలార్, పెరిట్రాసిస్ వెర్సికోలార్ అని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తే చిన్న మచ్చల్లా ఉన్నాయి నో ప్రాబ్లం అనుకుంటారు, కానీ అక్కడ కూడా రీమెడికల్ పడి అన్ఫిట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ముందు నుంచే ఏమైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బాడీలో ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దానికి సంబంధించిన సోప్స్, క్రీమ్స్ వాడి క్యూర్ చేసుకోండి. అండ్ బాడీపై చిన్న గుళ్ళల్లా ఉన్నా కూడా లైట్ తీసుకోకండి, అక్కడ కూడా రీమెడికల్ పడే ఛాన్స్ ఉంటుంది. అలా అన్ఫిట్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి స్కిన్ గురించి కూడా చాలా జాగ్రత్తగా ముందు నుంచే ప్లాన్ చేసుకోండి.
నెక్స్ట్ ప్రైవేట్ పార్ట్స్, మెయిన్గా హైడ్రోసిల్ చెక్ చేస్తాడు. హైడ్రోసిల్తో పాటు 2 టెస్టిస్ ఉన్నాయా లేదనేది క్లియర్గా చెక్ చేస్తాడు. వీటితో పాటు పైల్స్ చెక్ చేస్తారు. పైల్స్ ఎలా చెక్ చేస్తారంటే వంగి ఒకసారి దగ్గమంటారు. వారికి ఒకవేళ లైట్తో చెక్ చేసినప్పుడు కనిపిస్తే ఖచ్చితంగా పాయింట్అవుట్ చేసి రీమెడికల్ రాసే ఛాన్స్ ఉంటుంది. పైల్స్ కూడా ముందుగానే ప్లాన్ చేసుకుంటే క్యూర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టాటూ మోచేతి నుంచి కింది వరకు అలో చేస్తాడు. అది కూడా మీరు మీ గర్ల్ ఫ్రెండ్ నేమ్లో కొందరు కట్ చేసుకొని ఉంటారు, అటువంటివి అని ఉంటే ఖచ్చితంగా వారికి రీమెడికల్ రాస్తాడు. కొన్ని పచ్చబొట్లు రిలీజియస్గా కూడా ఉంటాయి, అంటే కొందరు బొట్టు పెట్టుకున్న ప్లేస్లో ఉంటాయి కదా, అటువంటివి యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ ఎక్కడున్నా రీమెడికల్ రాస్తాడు. కాబట్టి పచ్చబొట్లు ఏమైనా ఇప్పుడే తీయించుకోండి. నెక్స్ట్ తీత్కి సంబంధించి కొన్ని డెంటల్ పాయింట్స్ యాక్సెప్ట్ చేస్తాడు. మరీ ఎక్కువ తీత్ పుచ్చిపోయి డెంటల్స్ వరుసగా లేకుండా గజిబిజి ఉన్నా ఖచ్చితంగా వారికి రీమెడికల్ రాసే అవకాశం ఉంటుంది. మెడికల్ ఆఫీసర్ టీత్ని ఎలా చెక్ చేస్తాడంటే ముందుగా మీ టీత్ని నమిలే పొజిషన్లో పెట్టమంటాడు. ఆ తర్వాత మౌత్ ఓపెన్ చేయమంటాడు. గట్టిగా ఓపెన్ చేసిన తర్వాత టంగ్ అప్ అంటాడు, అంటే నాలుక పైకెత్తాడు. నాలుక పైకెత్తిన తర్వాతకి హా అనే ఒక సౌండ్ ఇవ్వమని చెప్తాడు. ఇలా ఆయన చెప్పినట్టు మీరు చేయండి. ఏవైనా ఇష్యూస్ ఉంటే రీమెడికల్ రాస్తాడు. టీత్కి సంబంధించి క్యూర్ చేసుకోలేమంటే క్యూర్ చేసుకోవచ్చు. కాబట్టి ఏమైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి ముందే. నెక్స్ట్ స్పీకింగ్ టెస్ట్. ఈ టెస్ట్లో ఎవరికైనా నత్తి ఉంది అనేది క్లియర్గా చెక్ చేస్తాడు. ముందుగా మీ నేము, మీ ఫాదర్ నేమ్, మీ స్కూల్ నేమ్, RMDS నెంబర్ చెప్తే లోడ్ వేస్తూ చెప్పండి, నో ప్రాబ్లం. ఇక్కడ ఫిట్ అయిపోవచ్చు, కానీ లోడ్ వేస్తూ చెప్పడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ పుట్టుమచ్చల కోసం మీ ఆర్మీ ఆఫీసర్ మీ ఐడెంటిఫికేషన్ కోసం రాసుకుంటాడు. కొందరికి పుట్టుమచ్చలు పెద్దగా ఉండి వాటిపై వెంట్రుకలు ఉంటాయి, అటువంటి వారికి రీమెడికల్ రాస్తాడు. తో పాటు సీటింగ్ పొజిషన్లో ఉండమంటాడు. ఆ సీటింగ్ పొజిషన్లో కొందరు కూర్చోలేరు, అటువంటి వారికి కూడా రీమెడికల్ రాస్తారు. కొందరు మెడికల్ ఆఫీసర్స్ పుషప్స్ కూడా కొట్టిస్తారు. ఇక్కడ ఏమైనా హ్యాండ్ షేక్ అయినా కూడా రీమెడికల్ రాస్తారు. ఇంకా నిలబడి జంప్ చేయమంటాడు. జంప్ చేసిన తర్వాతకి లైట్ వేసి మన కాళ్ళని చెక్ చేస్తాడు. అప్పుడు ఒకవేళ వేరుకోవెన్స్ అటువంటివి కూడా దొరికే ఛాన్స్ ఉంటుంది. ఇంతటితో స్టేజ్ 1 మెడికల్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు స్టేజ్ 2 మెడికల్. ఇక్కడ చాలామంది రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు స్టేజ్ 2 ఇప్పటి వరకు చేసిన మెడికల్ ఆఫీసర్ కాకుండా ఇంకొక మెడికల్ ఆఫీసర్ వచ్చి ఈ మెడికల్ టెస్ట్ చేస్తాడు. ఇప్పుడు ఐ గురించి చెక్ చేద్దాం. ఐలో చాలామంది రిజెక్ట్ అవుతారు. కాబట్టి ఐకి సంబంధించిన టెస్టులు ముఖ్యంగా 4 ఉంటాయి. అందులో ఒకటి 6/6 విజన్, అది క్లియర్గా చెక్ చేశారు. దాంతోపాటు కలర్ బ్లైండ్నెస్ అండ్ ఐ స్ప్రింట్, అంటే ఐ చుట్టూ ఒక పెన్ను పెట్టి తిప్పుతాడు. దాంతోపాటు ఒక డార్క్ రూమ్ తీసుకెళ్ళి ఆ డార్క్ రూమ్లో మన కళ్ళపై లైట్ వేసి కళ్ళపై ఏమైనా పొరలు ఉన్నాయనేది కూడా చెక్ చేస్తాడు. ముందుగా 6/6 ఐ విజన్ గురించి చూసుకుంటే ఆర్మీ డాక్టర్ మీ విజన్ని 6/6 ఉందో లేదని చెక్ చేస్తాడు. మెయిన్గా జీడీకి సంబంధించిన వారైతే ఖచ్చితంగా మీ ఐసైట్ అనేది 6/6 విజన్లో ఖచ్చితంగా ఉండాలి. జీడీ కాకుండా వేరే టెక్నికల్, నర్సింగ్ అసిస్టెంట్, క్లర్క్, ట్రేడ్స్మెన్ అటువంటికి సంబంధించిన వేరే ట్రేడ్స్ ఏమైనా ఉంటే దీనికి కొంచెం ఎక్స్క్యూజెస్ ఉంటుంది. అంటే 6/36 వరకు చెప్పినా కూడా మిమ్మల్ని ఫిట్ చేస్తారు. జీడీకి మాత్రం ఖచ్చితంగా 6/6 మాత్రం 100% ఉండాల్సిందే. ఒకవేళ లేకుంటే ఐకి సంబంధించిన ఆప్థమాలజిస్ట్ డాక్టర్ని కలవండి. డాక్టర్ యొక్క సూచనలతో వారు ముందుకెళ్ళడం బెటర్. 6/6 లేకుంటే మాత్రం వేరే ట్రేడ్స్కి ట్రై చేసడం బెటర్. చాలామందికి 6/6 అంటే తెలియదు. 6/6 అంటే ఈ ఇమేజ్లో చూపినట్లుగా చిన్న ఆల్ఫాబెట్స్ని చెప్పాలి. ఈ చిన్న ఆల్ఫాబెట్ చెప్తేనే 6/6 ఫిట్ అయినట్లు. మీరు పెద్ద ఆల్ఫాబెట్ చెప్తే 6/fit కాకుండా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ 6/36 వరకు చెప్తే జీడీ కాకుండా వేరే ట్రేడ్లో వాళ్ళు ఫిట్ అయినట్లు అని సమాచారం.
6/6లో రీమెడికల్ పడితే ఫిట్ అవ్వడం అనేది చాలా అంటే చాలా కష్టం. కాబట్టి ముందు నుంచే జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ కలర్ బ్లైండ్నెస్ టెస్ట్. ఈ టెస్ట్లో ఆఫీసర్ ఒక బుక్ తీసుకొచ్చి ఆ బుక్లో కొన్ని నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్ చెప్పాలి. ఆ నెంబర్స్తో పాటు ఒక రూట్ ఉంటుంది ఆ బుక్లో. ఆ రూట్ను గుర్తించాలి. ఆ రూట్ను ఒకవేళ గుర్తించకుండా ఆ నెంబర్స్ చెప్పకుండా ఉంటే మీకు కలర్ బ్లైండ్నెస్ ఉందని గుర్తించి మిమ్మల్ని రీమెడికల్ చేస్తాడు. ఒకవేళ కలర్ బ్లైండ్నెస్లో రీమెడికల్ పడితే మెడికల్ ఫిట్ అవ్వడం ఇంపాసిబుల్. చాలా అంటే చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కలర్ బ్లైండ్నెస్ ఉన్నోళ్ళు నేను ముందే చెప్తున్నాను, డిఫెన్స్కి ట్రై చేసడం అనేది మానుకోవడం బెటర్. నెక్స్ట్ ఆర్మీ ఆఫీసర్ మీ కంటి ముందు ఒక పెన్ లేదా తన ఫింగర్ని పెట్టి తన ఫింగర్ ఎలా తిరుగుతుందో అలా మీ ఐని తిప్పమని చెప్తాడు. అలా కరెక్ట్గా తిప్పితే మిమ్మల్ని ఫిట్ చేస్తాడు. ఒకవేళ కరెక్ట్ తిప్పకుండా ఉంటే మిమ్మల్ని రీమెడికల్ చేస్తాడు. నెక్స్ట్ డార్క్ రూమ్. ఈ డార్క్ రూమ్లో అన్నిసార్లు మెడికల్ టెస్ట్ చేస్తారనేది కాదు, కానీ కొందరు మెడికల్ ఆఫీసర్స్ చేస్తారు. మన కంటిపై లైట్ వేసి మన కంటిలో ఏమైనా పొరలు ఉన్నాయనేది క్లియర్గా చెక్ చేస్తాడు. ఏమైనా ఉంటే వారికి కూడా రీమెడికల్ రాస్తాడు. నెక్స్ట్ ఇయర్కి సంబంధించి మీ చెవిలో ఒక మిషన్ పెట్టి మీ చెవిలో ఉండే కర్ణబేర్ని ప్రాపర్గా ఉందా అనేది క్లియర్గా చెక్ చేసి చెవిలో గులిమ ఉందా అనేది కూడా క్లియర్గా చెక్ చేస్తాడు. ఈ రెండు మాత్రమే చెవిలో చెక్ చేస్తాడు. ఈ రెండింటిలో ఏమైనా ఉంటే ఖచ్చితంగా రీమెడికల్ రాస్తాడు. కాబట్టి మీ చెవిలో ఏమైనా గులిమ ఉన్నా ముందే తీసుకోండి. నెక్స్ట్ నోస్. ముక్కులో లైట్ వేసి సైనస్ లేదా ముక్కులో కొందరికి ఫ్యాట్ పెరిగి గాలి పీల్చడం ఇబ్బందిగా ఉంటుంది. అటువంటి వారిని ఒకసారి బ్రీత్ చేయమని చెప్తారు. గాలి పీల్చడం ఇబ్బందిగా ఉంటే రీమెడికల్ రాస్తాడు. దీంతోపాటు ముక్కు క్రాస్ అయి ఉన్న కొందరికి బెండ్ ఉంటుంది. అటువంటి వారికి కూడా రీమెడికల్ రాస్తాడు. సైనస్ ఉన్నవారు నాకు కామెంట్ చేయండి, దీన్ని ఎలా క్యూర్ చేసుకోవాలో నేను చెప్తాను. వీటితో పాటు హార్ట్ బీట్ అండ్ బ్లడ్ ప్రెషర్ కూడా డాక్టర్ క్లియర్గా చెక్ చేస్తాడు. ఎవరికైనా హార్ట్ బీట్ ఎక్కువగా ఉంటే రీమెడికల్ రాస్తాడు. బీపీ ఎక్కువ ఉన్నా కూడా రీమెడికల్ రాస్తాడు. కాబట్టి మెడికల్ జరుగుతున్న టైంలో మీరు ప్రశాంతంగా ఉండండి. ఎటువంటి టెన్షన్కి లోన్ కాకండి. లోన్ అయితే వీటితో పాటు ఐ కాడ అక్కడిక్కడ కూడా కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. దీంతోపాటు కొందరు ఎక్కువగా స్వెట్ అవుతుంటారు. అటువంటి వారికి కూడా రీమెడికల్ రాస్తారు. వారితో పాటు కొందరికి చెస్ట్ అనేది ఈక్వల్ ఉండదు అండ్ ఫేస్ కూడా కొంతవరకు అసిమెట్రికల్గా ఉంటుంది. అటువంటి వారికి కూడా రీమెడికల్ రాస్తాడు. మీరు 6/6 చెప్పేటప్పుడు ఖచ్చితంగా లౌడ్ వాయిస్తో గట్టిగా చెప్పండి. ఎందుకంటే మెడికల్ ఆఫీసర్కి మీరు చిన్నగా చెప్పిందంటే ఆయన కోపం వచ్చి మిమ్మల్ని రీమెడికల్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి లౌడ్ వాయిస్తో క్లియర్గా చెప్పండి. మెడికల్ జరుగుతున్న టైంలో డిసిప్లిన్డ్గా ఉండండి. మెడికల్ ఆఫీసర్ చెప్పినట్లుగా వినండి. అండ్ అల్లరి పనులు మాత్రం చేస్తే వారికి కోపం వస్తే మిమ్మల్ని కొట్టడం లేదా రీమెడికల్ రాయడం జరుగుతుంది. కాబట్టి డిసిప్లిన్ కూడా చెక్ చేస్తారు మీ మెడికల్ జరుగుతున్న టైంలో. కాబట్టి ముందుగానే డిసిప్లిన్డ్గా ప్రాపర్ హెయిర్ కట్తో క్లీన్ షూతో వెళ్ళండి. మీ ముఖంలో కాన్ఫిడెన్స్ కనిపించేలా ఎక్స్ప్రెషన్ ఉంచండి. ఖచ్చితంగా మీరు ఫిట్ అవుతారు. ఏమైనా మెడికల్ ఇష్యూస్ ఉంటే ముందు నుంచే క్యూర్ చేసుకోవడం బెటర్. అప్పుడే వెళ్ళాక రీమెడికల్ పడ్డాక టైం ఉండదు. కాబట్టి ముందు నుంచే మెడికల్కి సంబంధించిన ఇష్యూస్ క్లియర్ చేసుకోవడం బెటర్. మిమ్మల్ని డైరెక్ట్గా అన్ఫిట్ చేయరు, ఖచ్చితంగా రీమెడికల్ రాస్తారు. కాబట్టి మెడికల్ జరుగుతున్న టైంలో ఎటువంటి టెన్షన్ పడకుండా వారికి కోఆపరేట్ చేయండి. నా ఈ మెడికల్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి. అండ్ నేను చెప్పేది ఏదైనా నా ఎక్స్పీరియన్స్తో చెప్తాను. కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. ఫైనల్గా మీ అందరికీ జై హింద్.